అన్న కొత్త జనరేషన్ కోసం ఒక ముక్క చెప్పన్న. ఇవి అసలు ఈ వర్గీకరణ అంశం అనేది ఎందుకు మొదలైంది? ఎక్కడ ఆగింది? అన్న వాస్తవంగా రిజర్వేషన్ అనేది నిండు సున్నా. హ్మ్. రిజర్వేషన్ లేదన్న. ఆ! కాంగ్రెస్ గవర్నమెంట్‌లో ఎల్‌పీజీ లీగలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ పేరు మీద ఎప్పుడో రిజర్వేషన్ దొబ్బేసింది. హ్మ్. మాకొక పంచాయతీ పెట్టడం కోసం పెట్టింది మాత్రమే ఇదంతా. ఓకే. ఇప్పుడు మా అవతలోళ్ళు ఏమంటారంటే, "మరి నువ్వు మాలోడివి నువ్వెందుకు పోనీ కదా! మరి లేని రిజర్వేషన్ కోసం నువ్వెందుకు పోరాడుతున్నావు" అంటారు. నేను కాన్స్టిట్యూషనల్‌గా జరగాలంటున్నా. నేను రాజ్యాంగ సంరక్షకునన్న. హ్మ్. నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోయేటప్పుడు చెప్పిండు, "బిడ్డ ఈ రాజ్యాంగం లేకపోతే మీ జీవితాలు 3000 సంవత్సరాలు వెనక్కిపోతాయి" అన్నాడు. యాజ్ ఏ అంబేద్కర్ గారి వారసుడిగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద ఈ చిన్న వయసులో అందరికంటే ఎక్కువగా స్పీచ్‌లు ఇచ్చినటువంటి వ్యక్తిగా అవును. ఐ యామ్ ద ప్రొటెక్టర్. ఐ ఫీల్ సెల్ఫ్‌లీ. నేను దాన్ని సెక్యూర్ చేయాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి, నేను మిగతా వాళ్ళెవరైనా మాదిగల నుంచి రాజ్యాంగబద్ధమైన వర్గీకరణ జరగాలని ప్లాట్‌ఫార్మ్ పెట్టుంటే, నేను మాదిగల వైపు నిలబడి మాట్లాడేటోడిని. హ్మ్. కానీ మాలోళ్ళు తప్ప ఆ ప్లాట్‌ఫార్మ్ ఎవ్వరు భయపడరు కృష్ణన్నకు. చాలా మందికి లోపలుంది. అరే నీయమ్మ ఈ బీజేపీ ఏదో ఓట్లేపిచ్చినంత మాత్రాన ఒక 2, 3 సంవత్సరాలు చేస్తే దానివల్ల మన బతుకులు మారుతాయా? నేనేమంటాను నువ్వు పరిష్కారం చూస్తే శాశ్వతంగా చూయించు కదా! హ్మ్. మళ్ళా తాత్కాలికంగా పెడుతురు. మళ్ళా 3 సంవత్సరాల తర్వాత పోతే చూసిర్రా? ఓ నా మాదిగ ప్రజలారా ఈ మాలలెంత దుర్మార్గులంటే చూడు మళ్ళా 3 సంవత్సరాలకే మనది బంద్ చేసిర్రంటారు. అరే ఆడ బంద్ చేస్తుంది మాదిగోళ్ళని చెప్పడు. ఈ తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి మాలవలతో ఏడైతుంది సాధ్యం? హ్మ్. పైన ఉన్న మాదిగల వల్ల అని చెప్పి ఆయన చెప్తే ఇక్కడున్న మాదిగలకు అర్థమవుతుంది. ఓహో! ఇది రాజ్యాంగ విరుద్ధమట. ఇట్లా పంచుకోవద్దట. యెస్ నువ్వు మాదిగల అభ్యున్నతి కోసం ఎక్కువ చేయాలి. అయితే ఇప్పటి జనరేషన్ పిల్లలకు నేను చెప్పాల్సింది ఒకటే. మనం ఆ కులం అనేటువంటి చట్రంలోకెళ్ళి బయటకొస్తూ ఆ సున్నా కోసం కొట్లాడకుండా ఎస్సీ, ఎస్టీ సప్లా నిధులు ఏ ఒక్కడు ప్రశ్నిస్తలేడు. హ్మ్. మా కోసం మేము 50% వాటాదారులం అన్న ఈ దేశంలో. స్టేట్ నిధులు అడుగుతలేరు, సెంట్రల్ నిధులు అడుగుతలేరు. ఇంకా ఈ అడుక్కుంటున్నారు. హ్మ్. మనని బాబాసాహెబ్ అంబేద్కర్ పారిశ్రామికవేత్తలు గమ్మన్నాడు. అది బంద్ చేసి మా వాళ్ళు ఇంకా ఈ రిజర్వేషన్ దగ్గర ఏడ ఉద్యోగాలు వచ్చినాయి? కేసీఆర్ గారు ఇన్ని 2 టర్ములలో ఏం ఉద్యోగాలు ఇచ్చిండన్నా? ఎంతమందిని పోరాటం చేయలేమన్నా? హ్మ్. ఏం ఉద్యోగాలు ఇచ్చిండ్రు? వచ్చిన పోలీసు ఉద్యోగాలు. అది వాళ్ళ కోసం ప్రజా ఉద్యమకారుల ఈబ్బల కొట్టడం కోసం. ఏడ ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి రిజర్వేషన్ వర్తిస్తుంది చెప్పండి? హ్మ్. రిజర్వేషన్ వర్తించేది ఒకటే ఒక జాగాలో. ఒకవేళ మున్సిపాలిటీ కాడ 3000 సంవత్సరాల నుంచి గదే మాలమాదిగోళ్ళు మున్సిపాలిటీలో పనిచేస్తారు. ఇంకా దానికి సర్టిఫికేట్ ఏం అవసరం? హ్మ్. సో అంటే విద్యాలయాలు మనకు కావాలి. ఈ దళిత సామాజిక వర్గం వెనకబడకుండా ఉండాలంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్న రోజులు చాలా అద్భుతంగా ఈ సమాజం యొక్క అభ్యున్నతి కోసం పోరాడారు. అట్లాంటి మనమందరం మాలమాదిగలం ఏకమై నెక్స్ట్ జనరేషన్ చెప్తున్నా. హ్మ్. మాలమాదిగలు ఏకమై మన వాటాను మనం అడగాలి. అడుక్కోవద్దు. అంకులు భిక్షమైతే బేరమాడి సంపాదించలేం నిరంతరం పోరాటంతో తప్ప అన్నాడు. తెలంగాణ కూడా పోరాడితేనే సాధ్యమైంది. ఏదైనా పోరాటంతోనే సాధ్యమవుతుంది. సో నేను నెక్స్ట్ జనరేషన్ చెప్పేది అదొకటే. మన లోపల ఉన్నటువంటి కలుషిత భావజాలాన్ని పక్కన పెట్టి రాజ్యాంగ సంరక్షణ కోసం నిలబడితేనే ఇలా నిన్న అమిత్ షా గారు ఏమంటున్నారు? అంబేద్కర్, 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 అంబేద్కర్. అరే అంబేద్కర్ అని ఇన్నిసార్లు స్మరిస్తారు. దానికి బదులు భగవంతుడి పేరు స్మరించినా మీకు స్వర్గం ప్రాప్తి అవును. ఏంటంటే నేను మీ ఛానల్ ద్వారా ఆయనకు ఒక విషయం చెప్పదలుచుకున్నా అమిత్ షా గారికి. ఈ దేశంలో దేవుణ్ణి మొక్కే స్వేచ్ఛ కూడా లేదు మాకు. దేవుడు ఎట్లా ఉంటాడో చూడడానికి వందల వేల సంవత్సరాలు వెయిట్ చేశారు నా పూర్వీకులు. గుడి దగ్గరికి గుడి లోపల దేవుడు గుడిని చూడడమే తప్పు మేము ఈ దేశంలో. గుడి లోపల దేవుని కూడా మొక్కే స్వేచ్ఛనిచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు. ఈరోజు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, స్త్రీలు పార్లమెంట్ లోపలికి పోయే అవకాశాన్ని ఎవరిచ్చారు? బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిండు. అమిత్ షా గారికి బుద్ధి ఉంటే, జ్ఞానం ఉంటే గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారు ఏమన్నారని ప్రమాణ స్వీకారం రోజు? एक चाय बेचने वाला इंसान हूँ मैं बीसी पिछले कम्युनिटी से आया हुआ हूँ मैं। प्लेटफॉर्म में चाय बेचने वाला को संसद में रेड कार्पेट डाल के मेरे को अंदर बुलाया. मेरा बाबा साहब అంబేద్కర్ గారి పాదాలకు దండం పెట్టిండు. ఈయన జ్ఞానం ఎటుపోతుంది మరి? ఈ మాట నరేంద్ర మోడీ గారికి చెప్పాలి ఆ రోజు. హే ఎందుకు నువ్వు అంబేద్కర్ కాలు మొక్కుతున్నావు అని. అంటే బీజేపీ గవర్నమెంట్ త్వరలోనే భారత రాజ్యాంగాన్ని తీసేసి ఈ సామాజిక వర్గాల హక్కులన్నింటి కూడా కాలరాసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది, ప్రయాణం చేస్తూ ఉన్నది. ఇప్పుడు మా కృష్ణను ఆలోచించుకోవాలి మరి. నేను 2-3 విషయాలు చెప్పిన. 0 అకౌంట్లు తీయమని చెప్పాడు నరేంద్ర మోడీ గారు. వేసినా లక్షలాది రూపాయలు. మరి ఇప్పుడు భారత ప్రజాస్వామ్య వ్యవస్థనే మోసం చేసిన నరేంద్ర మోడీ గారు మా కృష్ణన్నకు తెలుసు వర్గీకరణ జరగదని, మోడీ గారికి తెలుసు వర్గీకరణ జరగదని. ఇప్పుడు మెజారిటీ ప్రజలంతా కూడా మోడీ గారిని వ్యతిరేకిస్తే ఏడికెళ్ళి చేస్తారన్న? మెజారిటీస్ లా కదా. ఆయన సప్పుడు కృష్ణ మై క్యా కర్ యార్ తుమారా చమార్కి లోకి బంద్ కర్నే కే లియే బోల్ రహే తో మై క్యా కరు అంటాడు. అందుకే నేను అన్నాడు లొల్లి బంద్ చేసి స్టేట్లో చూసుకుందాం మనం. తమిళనాడు లెక్క మనం మాలమాదిగల ఒకటి గట్టిగా నిలబడి ఒక 20 లక్షల మందితో మీటింగ్ పెట్టుకుందాం. రేవంత్ రెడ్డి గారిని పిలుస్తాం. స్టేజ్ మీద బాండ్ రాపించుకుందాం.
15% రిజర్వేషన్ 22% అయినా మేమని చెప్పేసి విద్యాలయాలు యూనివర్సిటీలు చేయించుకుందాం మన వాటాతోనే. మనకేదో ప్రత్యేకంగా స్టేట్ బడ్జెట్లోకి వెళ్ళి ఇప్పుడు మిగతా బీసీ సోదరులకు వాళ్ళకి తెలియదు. మాకు వచ్చే ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఉన్నాయి కదా, మా నిధులతోనే స్కూల్ కట్టమంటున్నాం, మా నిధులతోనే కాలేజీలు కట్టమంటాం, మా అభ్యున్నతి కోసమే కదా అన్న. అవి చేయమంటాం. గవ్వి అడగడం మానేసి ఇగో ఈ అడుక్కునే ఉద్యమాలు చేయొద్దనేది నా బాధ కూడా. ఇప్పటికైనా మందకృష్ణ మాదిగనకు మంచి ఆలోచన వచ్చి మా పిల్లల భవిష్యత్తుని నాశనం చేయకుండా పెద్ద మనసుతోని ఆలోచించి రేవంత్ రెడ్డి గారి దగ్గర కూర్చొని ఫస్ట్ ఆప్షన్లో నరేంద్ర మోడీ గారితో పార్లమెంట్లో బిల్లు చేయించుకోవాలా. అది సాధ్యం కాకపోతే స్టేట్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారితో రిజర్వేషన్ పెంచిపించుకొని ఒక సైంటిఫిక్ అనాలిసిస్ పద్ధతి ప్రకారం నిజంగా మాదిగలు మాదిగ ఉపకులాలు ఎంతమంది జనాభా దామాషా ప్రకారం లెక్క తీయాలి తప్ప ఈయన చెప్పే అబద్ధ మాటల్ని కూడా మేము నమ్మం. ఓకే. 4% రిజర్వేషన్ మాలలకు కావాలనేది కూడా తప్పు. వరంగల్లో మాదిగలు ఎక్కువ ఉంటే మహబూబ్ నగర్లో, నిజామాబాద్లో, ఖమ్మంలో, ఆదిలాబాద్లో మాలలు ఎక్కువ ఉన్నారు. సైమల్టేనియస్గా వాళ్ళని వీళ్ళని కంపేర్ చేయొచ్చు. జస్ట్ చూడండి మీరు నేను చెప్పి 1971లో 12 లక్షల వాళ్ళు ఉంటే 10 లక్షల మాలలు ఉన్నారు. ఎంత తేడా? 2 లక్షలు. 2011 వచ్చేసరికి 34 లక్షలు మీరు అవుతారు, 17 లక్షలు మేము అవుతాం. ఇది సరిపోతుంది. ఈ సభ్య సమాజానికి ఇది దొంగ లెక్కన అర్థం కాదా? బీసీలకు కావచ్చు, ఇంకా మిగతా వాళ్ళకి కావచ్చు. ఏమంటారు మాట్లాడితే నాకు అన్ని సమాజం నుంచి ఈయన ఎంతసేపు విక్టిమ్ కార్డు వాడుకుంటారు. మేము బాధితులం, మమ్మల్ని మోసం చేసి మాలలు దొంగిపోయాం, మాలు తీద్దాం, ఇలా తీద్దాం. ఐఏఎస్లు ఎంతమంది మాలలు అయినో వాళ్ళని బహిష్కరిద్దాం. మాల ఐఏఎస్లని, మాదిగ ఐఏఎస్లని, ఐపీఎస్లని బహిష్కరిద్దాం. ఆ కొడుకులతో మన జాతికి లాభం ఏం జరగాలి. అంబేద్కర్ పే బ్యాక్ టు సొసైటీ అన్నాడు. ఒరేయ్, నువ్వు సంపాదించుకున్న సంపాదనకి నీ జాతి అభివృద్ధి కోసం పనిచేయరా, నీ తెలుగుని ఉపయోగించరా, నీ సమయాన్ని వెచ్చించరా అని చెప్పిండు. నా కొడుకు చేయాలి. దొంగలు వీళ్ళని ఇంకా బుద్ధుంటే మీరు నాయకత్వం వహించి మనలో ఎదిగి మన జాతిని పట్టించుకొని మాల మాదిగని బహిష్కరించి పడేయాలి. వాళ్ళు గసుండి ఉద్యమాలు చేయాలి కానీ ఎంతసేపు మేము కొట్టుకునే ఉద్యమాలు చేయొద్దని చెప్పేసి మందకృష్ణకు సవినయంగా మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నారు. 2 విషయాలు నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఒకటి, సుప్రీంకోర్టు తీర్పులో మరి మాదిగలందరూ హర్షాతిరేకాలతో వాళ్ళు పండగ చేసుకుంటున్నారు. అది పండుగ చేసుకోవాల్సిన విషయం కాదు అని నువ్వు అంటున్నావు. 100%. ఎట్లా నాకు అర్థం కాలేదు. ఇప్పుడు 2004లో పండుగ చేసుకున్నారు, 2006లో బాయ్ ఓకే ఓల మీద ఏడిచిండ్రు మాలోళ్ళు. ఇది ఒక వివేక్ వెంకట స్వామితో అవుతుంది అన్న, ఒక ఎంపీ తలుచుకుంటూ అవుతుంది అన్న. అంటే పార్లమెంట్ మొత్తం ఒక మాట మనిషి చెప్తుంటుందా? ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అందుకే నేను ఇప్పుడు మనం ఇప్పుడు 2004లో నేను ఉద్యమాల్లో లేను, 2007లో నేను ఉద్యమాలకు వచ్చిన. నేను నీతో పాటు కలిసి నడుస్తా అంటున్నా. మాలలో మొత్తం రాకపోవచ్చు కానీ మాలా సామాజిక వర్గంలో కొద్ది గొప్ప దిమాకున్న వ్యక్తిగా నేను నీతో వస్తా అంటున్నా. నాలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది వస్తారు కావచ్చు మాలలు. ఎందుకు? ఒక శాశ్వతమైనటువంటి ముగింపు కోసం. మాలల్లో ఉన్నటువంటి కొద్దిమంది దొంగలు రాకపోవచ్చు. అయ్యో మా దుకాణాలు బంద్ అవుతాయి, మందకృష్ణ తిడితేనే మాకు పైసలు వస్తాయి, మందకృష్ణకు అపోజిట్గా మీటింగ్ పెట్టుకుని మేము డబ్బులు సంపాదించుకునే దొంగలకు బాధ కావచ్చు. నాకు లేదు. ఎందుకంటే నేను మాదిగ సమాజం యొక్క అభ్యున్నతిని వ్యతిరేకిస్తే నాకంటే దుర్మార్గుడు ఎవడు ఉన్నాడు? అంబేద్కర్ రెడ్డిగా అందరికీ సమానమైన హక్కులు దక్కాలని పోరాడుతున్న వ్యక్తిని కాబట్టి నేను వస్తా అంటున్నా కదా నీతో. శాశ్వతమైన ముగింపు ఇవ్వమని చెప్తున్నా. ఇప్పుడు నువ్వు రేవంత్ రెడ్డిని భయపెట్టు, ఎందుకంటే మీరు మెజార్టీగా జాగృతమైన ఓటర్లు ఉన్నారు కాబట్టి నువ్వు భయపెడతాను అనుకుంటున్నావు. మళ్ళా ఉత్తరప్రదేశ్ వాళ్ళు, బీహార్ వాళ్ళు, మన మధ్యప్రదేశ్ వాళ్ళు మళ్ళీ పిల్లేస్తారు. దాంతోపాటు పోయి మళ్ళీ వివేక్ వెంకటస్వామి లాంటి మాలలు కూడా తప్పదు కదా, అందరితో పాటు నరుగుడ్డ నారాయణ అనాల్సిందే. పోయేస్తారు వేయగానే మళ్ళీ బంద్ అయిపోతాయి. మళ్ళీ బంద్ అయిపోయి నీకు వచ్చి ఏమంటారు? చూసిరా మాలోళ్ళు మళ్ళా బంద్ చేసిరు అని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న మాలలు ఆపుతున్నారేమో. 7.5 అంతగానం మాదిగలు ఎక్కున్నారు. నేను చెప్తున్నా, ద లార్జెస్ట్ కమ్యూనిటీ చెమార్స్ ఉత్తరప్రదేశ్లో ఉన్నారు, బీహార్లో ఉన్నారు, మధ్యప్రదేశ్లో ఉన్నారు. వాళ్ళతో పోల్చుకుంటే మాలలు తక్కువే. కానీ వాళ్ళ ఇప్పుడు మాయావతి గారు బీఎస్పీ పార్టీ అధినేత అన్న 4 సార్లు సీఎం చేసిన ఆమె ఏమని చెప్పింది గుర్తా? అందులోకి వెళ్ళి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది, ఎవడైతే వర్గీకరణకు మద్దతు ఇస్తాడో వాడు నా పార్టీలోకి వెళ్ళి గెట్ లాస్ట్ అన్నది. మరి మీ మాదిగా ఆమె ఒక్కసారి కూడా మాట్లాడండి? మాయావతి మనకు వ్యతిరేకమని చెప్పి మాట్లాడండి అన్న. నువ్వు అట్లా మాట్లాడి ఉంటే మాదిగ సమాజం లోపల ఒక అవగాహన వచ్చేది. ఓహో, మన మాదిగలు కూడా ఇతర రాష్ట్రాలలో వ్యతిరేకిస్తున్నారంటే దీంట్లో ఏదో ఉంది అసలు. ఇప్పుడు మాలోళ్ళలో ఇప్పటి వరకు 30 సంవత్సరాల్లో ఎవడు మాట్లాడని మాట రంజల్ రాజేష్ కూడా మాట్లాడుతుండు. వీడు రాజ్యాంగబద్ధమైన వర్గీకరణ అంటే అసలు రాజ్యాంగబద్ధమైన వర్గీకరణ ఏందని ఆలోచనకు రావాలి కదా. అది కాకుండా ఇక మేము పట్టిన కుందేలకు 3 కాళ్ళు అని చెప్పేసి, లేదు మాలలే దొంగలు. ఇప్పుడు కొంచెం అటు ఇటు అయితే మామూలు ఊళ్ళో కొట్టుకునే పరిస్థితి తీసుకొస్తున్నారు. దీనివల్ల ఏం లాభం అన్న నాకు అర్థం కాదు. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ క్లియర్గా ఇప్పుడు 2 వర్గాల మధ్య పోరాటం ఒక వర్గానికి న్యాయం చేస్తుందట, స్వీయ వర్గంలో పోరాటం ఆ వర్గాన్ని నాశనం చేస్తారు. ఇప్పుడు గదే జరుగుతుంది. నాకు అసలు ఇంకో రెండో డౌట్, రేంజర్ల రాజేష్ ఎటువైపు? నాకు ఇప్పటిదాకా మాట్లాడినా కూడా మీరు ఎవరి పక్కన పోరాటం చేస్తారు? రాజ్యాంగం వైపున, రాజ్యాంగం యొక్క రక్షణ కోసం ఈ 2 రాష్ట్రాలలో మాలలు నిలబడ్డారు. మాదిగలో ఉన్నటువంటి మేధావులకు తెలుసు ఇది జరగదు అని తెలుసు. ఇది జరగాలంటే ఎట్లనో కూడా తెలుసు, కానీ ఒక్కరు కూడా నోరు తెరతలేరు. వాళ్ళని దండం పెట్టి బతిలాడిన మీరు రండ్రి,
బయటకు రండి. లేదు ఈ మాలలని ఈ ఎంఆర్పిఎస్ విడిచిపెడదాం, మనం న్యూట్రల్గా ఉన్న పర్సన్స్ అన్నాక బయటకు వద్దాం. ఓరా మాల మాదిగలరా, శాశ్వతమైనటువంటి వర్గీకరణ ఉద్యమానికి మనం మద్దతుగా ఉందాం, రాజ్యాంగబద్ధమైన వర్గీకరణకు మనం మద్దతుగా ఉందాం అనే పిలుపుని ఇవ్వమంటే కూడా వీళ్ళు ఇప్పటికీ నేను 10వ ఇంటర్వ్యూ 11వ ఇంటర్వ్యూ ఒక్కరు కూడా స్పందిస్తలేరు. అంటే దాని అర్థం ఏంది? నేను ఒకవేళ నిజంగా దుర్మార్గున్న ద్రోహిని అయితే నేను వర్గీకరణ వ్యతిరేకం అని చెప్పాలి కదా. నేను రాజ్యాంగ బద్ధమైన వర్గీకరణకు నేను మద్దతు అంటున్నట్టు అర్థమైంది.